హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఏవిటెడ్ తెలుగు. మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో మంచి స్ట్రాటజీస్, టెక్నికల్ నాలెడ్జ్ అండ్ డైలీ అనాలిసిస్ మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ రేపటి మార్కెట్ గురించి డిస్కస్ చేసినట్లయితే రేపటి మార్కెట్ నిఫ్టీ కంప్లీట్‌గా సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే జనరల్‌గా ఒక ట్రెండింగ్ డే ఉన్నప్పుడు మార్కెట్ తర్వాత రోజు అయితే వోల్టాలిటీగా ఉండాలి, లేదంటే సైడ్ వేస్ ఉండటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా కొంచెం ప్రైస్ యాక్షన్ గురించి కూడా డిస్కస్ చేసినట్లయితే అకార్డింగ్ టు ది ప్రైస్ యాక్షన్ కూడా మార్కెట్ సైడ్ వేస్ ఉండటానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే చూడండి, అరౌండ్ మనకి ఈ లెవెల్లో మంచి సపోర్ట్ ఉంది. చూడండి, అరౌండ్ ఈ లెవెల్లో ఎక్కువ మనకి మంచి సపోర్ట్ ఉంది. అండ్ పైకి వెళ్ళినా కూడా మార్కెట్ ఒకవేళ పైకి వెళ్దామని మార్కెట్ ఫైట్ చేసినా కూడా 22,343, 374, 426 ఇవన్నీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతాయి. కాబట్టి మార్కెట్ ఎక్కువ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. రేపు నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలి అని మనం డిస్కస్ చేసినట్లయితే సింపుల్ అండి. ఒక మంచి ప్రైస్ యాక్షన్ ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేసి ట్రేడ్ తీసుకోవడం బెస్ట్. మార్కెట్ ఒకవేళ కొంచెం గ్యాప్ అప్ అయితే వదిలేయడమే. అంటే అగ్రెసివ్గా తీసుకోవడానికి మనము ట్రై చేయకూడదు బుల్లిష్ సైడ్. అండ్ బుల్లిష్ సైడ్ ఎప్పుడు మనం ట్రేడ్ పాసిబుల్ ఉంటుందంటే మనకి PDL స్ట్రాటజీ ఉంది కదా, ఆ స్ట్రాటజీ ప్రకారం హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యి PDL బ్రేక్ అయితే రేపు ట్రేడ్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అంతకుమించి మనం అగ్రెసివ్గా సిఈ సైడ్ అండ్ PE సైడ్ కూడా ఎక్కువ అగ్రెసివ్గా PE సైడ్ కూడా ట్రేడ్ తీసుకోవడానికి పాసిబుల్ లేదు. ఈ రేంజ్ బ్రేక్ చేసింది కదా, ఇక్కడ ఒక రేంజ్ క్రియేట్ చేసి బ్రేక్ చేసింది. ఒకవేళ మార్కెట్ రేపు ఫాలో అవ్వాలి అనుకుంటే ఇక్కడ పోల్ ఉంది కదా, మన పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్లో ఈ పోల్ అంతా మార్కెట్ మూవ్ అవ్వచ్చు. అంటే మీరు వెళ్ళి ట్రేడ్ తీసుకోవాలని కాదు, జస్ట్ ఒకవేళ రేపు మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్లోనే హ్యూజ్ కిందకి మూవ్ ఉండి తర్వాత షార్ప్ రికవరీ అవ్వచ్చు. కాబట్టి అగ్రెసివ్గా రేపు సిఈ సైడ్ PE సైడ్ వెళ్ళొద్దు. మార్కెట్ ఎక్కువ ఛాన్స్ సైడ్ వేస్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి నిఫ్టీ అగ్రెసివ్గా ట్రేడ్ చేయడానికి ట్రై చేయొద్దు. PDL ట్రేడ్ వస్తే PDL ట్రేడ్ ప్రకారం సిఈ తీసుకోవడానికి ట్రై చేయండి, కానీ ఇంకా అగ్రెసివ్గా ఏ ట్రేడ్ తీసుకోవడానికి మీరు ట్రై చేయొద్దు. ఒకవేళ ఇంకేమైనా మంచి ట్రేడ్స్ యాక్టివేట్ అయితే మనం టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాం, కాబట్టి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేసినట్లయితే నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మార్కెట్ ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ మనం నిన్న ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ ప్రకారం మాట్లాడుకున్నాము. అది బ్రేక్ అయితే మన ఫస్ట్ టార్గెట్ 47,700 అని, అది కూడా బ్రేక్ అయితే 47,647 అని డిస్కస్ చేసాము. మార్కెట్ చాలా మంచిగా అంటే ఎక్కడ అగ్రెసివ్ సిఈ తీసుకోకుండా నీట్గా మంచి ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసుకుంటూ ఫాల్ అయింది. ఫస్ట్ 15 మినిట్స్లోనే మన డిస్కస్ చేసినట్లు ఈ లైన్ బ్రేక్ చేసుకొని మార్కెట్ కిందకు వచ్చేసింది. మనకి నీట్గా ఫస్ట్ టార్గెట్ 700 వచ్చేసింది, సెకండ్ టార్గెట్ 647 కూడా మార్కెట్ ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా మంచి టార్గెట్లు ఇచ్చేసింది. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ మనం ఈ లెవెల్ నిన్నటి మార్కెట్లో కూడా డిస్కస్ చేస్తాము, ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తున్నాము 47,647. అక్కడ మార్కెట్ కొద్దిసేపు ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసి దీన్ని కూడా మనము చిన్నగా ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్గా కన్సిడర్ చేసినా కూడా ఒక చిన్న ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసి మార్కెట్ మళ్ళీ కిందకి ఫాలో అవడానికి ట్రై చేసింది. ఇంకా రేపటి మార్కెట్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మంచి ప్యాటర్న్ ఒకటి ఫామ్ చేసి మార్కెట్ అంటే ఫుల్గా ఫామ్ చేయలేదు. ఇంకా రేపు ఛాన్స్ ఉంది. ఏంటంటే అది డబుల్ ప్యాటర్న్ గురించి ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి, మనం దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాము. అది కూడా మంచి అంటే ఎక్కువ ప్రాబిలిటీ ఉన్న ప్యాటర్నే. చూడండి, మార్కెట్ ఎంతవరకు ఫాలో అయింది, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ ఫాలో అయింది. ఇప్పుడు రేపటి మార్కెట్ పరిస్థితి ఏంటంటే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ని మార్కెట్ రేపు పైకి బ్రేక్ చేసి మూవ్ అయితే మనము సిఈ సైడ్ వెళ్తాము. ఎక్కడి వరకు వెళ్తాము, బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్తే ఇక్కడ నుంచి మన టార్గెట్ నెక్స్ట్ మన ఇంపార్టెంట్ లెవెల్ ఎక్కడుంది అని గమనించినట్లయితే చూడండి, నెక్స్ట్ అక్కడ మనకి సిఈ ట్రేడ్ యాక్టివేట్ అయితే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 47,500 అరౌండ్, ఇది మన నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. అది కూడా బ్రేక్ చేస్తే మార్కెట్ కొంచెం బుల్లి సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ వరకు మనం అంటే కంప్లీట్గా మార్కెట్ బేరిష్ అవ్వాలంటే, బేరిష్ సైడ్ వెళ్ళాలంటే 46,909 అంటే 900 లెవెల్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తేనే మనము కంప్లీట్గా బేరిష్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అక్కడ వరకు అంతలోపు మార్కెట్
సైడ్ నెగిటివ్గా అంటే కంప్లీట్ అగ్రెసివ్ నెగిటివ్గా మార్కెట్ ఉండదు. జస్ట్ బుల్లిష్ కన్సాలిడేషన్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ లాగే మనము దాన్ని కన్సిడర్ చేయొచ్చు. రేపు సిఈ ట్రేడ్ చెప్పాం కదా డబ్ల్యూ ప్యాటర్న్లో, సారీ ఓకే, డబ్ల్యూ ప్యాటర్న్లో మార్కెట్ ట్రేడ్ వస్తే 47,500 మనకి సిఈ సైడ్ టార్గెట్ అవుతుంది. లేదు మార్కెట్ ఒకవేళ ఇక్కడ మంచి డబ్ల్యూ ప్యాటర్న్ ఒకవేళ ఫామ్ చేసి అది ఫెయిల్ చేస్తే మనకి సేమ్ నేను ఈరోజు ఇట్లాగే పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అవ్వచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా మార్కెట్ కొంతసేపు మూవ్ అయిన తర్వాత మళ్ళీ కిందకి బ్రేక్ చేస్తుంది. కిందకి బ్రేక్ చేస్తే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 47,200 మన నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. తర్వాత మన సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 46,900 మనకి నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. అయితే డబ్ల్యూ ప్యాటర్న్ లేదంటే ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్లో రేపు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా సైడ్ వేస్ ఛాన్స్ ఉంది, కానీ కొంచెం మూమెంట్కి ఎక్కువ స్పేస్ ఉంది. ఏంటి చూడండి, బుల్లి సైడ్ ఇది మన టార్గెట్ అవుతుంది. 47,500 అరౌండ్ దగ్గరగా మనకి బుల్లి సైడ్ టార్గెట్ అవుతుంది. ఇది బుల్లి సైడ్ టార్గెట్ అవుతుంది. నెగిటివ్ సైడ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, 47,192 ఆర్ 46,909 ఇది మనకి రేపటి సెల్లింగ్ సైడ్ టార్గెట్ అవుతుంది. దట్స్ ఇట్ అండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ యూజువల్గా మన ఛానల్లో మంచి టెక్నికల్ కంటెంట్ అవుతుంది. రోజు డైలీ అనాలిసిస్ వీడియోస్ అండ్ స్ట్రాటజీ వీడియోస్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. అక్కడ మీరు జాయిన్ అయినట్లయితే ఏదైనా లైవ్ ప్యాటర్న్ ఫామ్ అవుతున్నా లేదంటే లైవ్ ట్రేడ్ యాక్టివేట్ అవుతున్నా అక్కడ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఇంతవరకు ఎవరైనా వీడియోని చూసినట్లయితే కామెంట్ చేయండి. I feel very happy. That's it. Thank you.